తరచూ కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్ ఓవైపు, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని కాచు కూర్చున్న చైనా మరోవైపు. ఈ రెండింటిని ధీటుగా ఎదుర్కొనేలా రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై భారత వాయుసేన దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్కు చెందిన లాంగ్ రేంజ్ ఆర్టిలరీ సూపర్ సోనిక్ క్షిపణులను అమ్ముల పొదిలో చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. యుద్ధ సమయాల్లో విభిన్నమైన అవసరాలను వినియోగించుకునేందుకు మన వద్ద ఉన్న బ్రహ్మోస్ క్షిపణులకు తోడుగా లోరా క్షిపణులను సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ లోరా క్షిపణులను అభివృద్ధి చేసింది. బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులకు ఉండే లక్షణాలు దీని సొంతం. గంటకు 6000 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోయి 430 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశిస్తే జీపీఎస్, ఐఎన్ఎస్ నావిగేషన్ సాయంతో దూసుకుపోతోంది. లోరా క్షిపణి దూసుకువెళ్తున్న సమయంలో దాడి చేయాల్సిన లక్ష్యాన్ని మార్చేందుకు వీలుంటుంది. దీంతో శత్రు దేశాల ఈ క్షిపణులను మధ్యలోనే కూల్చేయడం కష్టతరం అవుతుంది. ఈ క్షిపణుల్లో జామ్ చేయడానికి వీల్లేని సాంకేతికత ఉంది. నిర్ణీత లక్ష్యంపై 10 మీటర్ల లోపు తేడాతో దాడి చేయగలదు. 5.2 మీటర్ల పొడవు, 1600 కిలోల బరువు ఉండేలా లోరా క్షిపణికి 570 కిలోల వార్ హెడ్ ను అమర్చవచ్చు. బ్రహ్మోస్ క్షిపణుల బరువు చాలా ఎక్కువ. సరిహద్దులకు కాస్త దగ్గరలోని భారీ లక్ష్యాలను ఛేదించడానికి అవి అనుకూలము. లోరా క్షిపణులు మరింత లోపలి లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించేందుకు ఉపయోగపడతాయి.